అందరికీ ఎంతో టైం పెట్టి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మల్లిపతి సుధీర్ అన్నకు థ్యాంక్ యూ అన్న. ఎప్పుడు ఏది చేస్తామన్నా ముందుంటారు. అండ్ మన వజ్రేష్ యాదవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు, చాలా టైం ఇస్తున్నందుకు. అండ్ మా అమర్ అన్న థ్యాంక్ యూ. యుఎస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చి దాని గురించి చెప్తున్నారు. ఇక్కడికే వెకేషన్ కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయినాను అని. సో మేము మొత్తానికి రాలేము, బట్ అట్లీస్ట్ మాకు చాతనైనంతది మేము చేయడానికే వస్తున్నాము, మళ్ళీ వస్తున్నాము. అండ్ ఇక్కడ మా సిఐ గారికి, గోవింద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బిజీ టైంలో మీరు ఎన్నో కేసులు ఎన్నో చేస్తూ ఉంటారు, బట్ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మా ఐఎంఏ ప్రెసిడెంట్, మాకు ఐఎంఏ ప్రెసిడెంట్ తర్వాత కానీ ముందు ఇండియా మా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ద్వారకానాథ్ అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎప్పుడు మాకు ఒకటే ఉంటుంది, ఎక్కడి నుంచి కాల్ చేయాలంటే ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ ఉంటుంటారు, ఇక్కడ ఎంతో మంది ఉంటారు అవసరానికి. మాకు ఏ హెల్ప్ కావాలన్నా హాస్పిటల్స్ కానీ, నిన్న కూడా ఏదో ఎవరికో బిల్లు కావాలని ఏదో కాల్ చేస్తూ ఉంటారు, ఇన్సూరెన్స్ కోసం కాల్ చేస్తూ ఉంటారు. కానీ మాకు ఇక్కడ ఒక కాల్ అవే ఉన్న ద్వారకానాథ్ అన్న థ్యాంక్ యూ. ఏ రాత్రైనా ఏ పగలైనా మాకు భరోసా మీరున్నారని ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా. అండ్ మోర్ ఓవర్ నాకు జన్మనిచ్చిన మా నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ బాపు. ఎంతో ధైర్యం, ఏది చేయాలన్నా నాకు వెనకాల ఒక పెద్ద మనిషి ఉన్నాడన్న ధైర్యమే అది నాది. నేను అక్కడైనా సరే ఇక్కడైనా సరే నేను బిజినెస్లో ఉన్నా కూడా ఏదన్నా అయితే చూసుకోవడానికి ఒకరు ఉన్నారులే అన్నది నాకు, మా అక్కలకు, మా చెల్లెకి అందరికీ ఉన్నందుకు ఎప్పటికీ థ్యాంక్ యూ, రుణపడి ఉంటాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ. అండ్ మా అన్నిటికీ స్పాన్సర్స్ ఇంపార్టెంట్. ఏ కార్యక్రమం చేయాలన్నా వెనుకకు మాకు ఒక థాట్ కూడా, సెకండ్ థాట్ కూడా ఇవ్వకుండా నిలబడే చందు, సంగం హోటల్స్ గ్రూప్ చందుకి చాలా థ్యాంక్స్. ఎక్కడ మేము లాస్ట్ ఇయర్ సేవా డేస్కి పోయినప్పుడు కూడా నాతో పాటు వచ్చినాడు. ఎక్కడ నేను ఒక 50,000 ఇస్తే నేను కూడా ఇస్తాను ఆ 50,000 అనే దగ్గర, ప్రతి దగ్గర ఉంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. నువ్వు భిక్ష చెప్పినట్టు 7 కాదు 70 అయ్యే వరకు తోడు ఉండాలని. అండ్ మేము కూడా హెల్ప్ చేస్తాము. అండ్ జగత్ స్వప్న పోయినసారి మాకు సపోర్ట్ చేసి ఇక్కడ కాదు యుఎస్లో కూడా స్పాన్సర్ చేసినారు. మా కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక 3 మిలియన్తో చేస్తాము. అది అంటే 30 కోట్లతో కన్వెన్షన్ చేస్తాం. దానికి ఎంతో మంది స్పాన్సర్స్ ఉంటారు. దాంట్లో జగత్ స్వప్న ఒకటి. థ్యాంక్ యూ. ఎప్పుడు మాతో పాటు ఉండి సపోర్ట్ చేస్తున్నందుకు జగత్ స్వప్నకి థ్యాంక్ యూ. అండ్ ఈసారి A4 ఈవెంట్స్ కొత్తగా జాయిన్ అయినారు మాతో. థ్యాంక్ యూ వెరీ మచ్ A4 ఈవెంట్స్ అఖిల, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఎక్కడ నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్కడ బిజినెస్ ఉన్నా కూడా సపోర్ట్ చేస్తాం. అండ్ యూఎస్లో కూడా ఏదున్నా కూడా రీచ్ అవ్వండి, సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఒకటి తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టిన టీటీ ఆర్గనైజేషన్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు, మా ఇక్కడ శృంకిశాల వాస్తవులు. మాకు ఎక్కడైనా సరే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేసి దాన్ని సపోర్ట్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది, వాళ్ళు పడే కష్టము. అండ్ ఇది 10th యానివర్సరీ. సో నాకన్నా ముందు ఎంతో మంది 10 ఇయర్స్ కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి నాకు ఈ 10th యానివర్సరీ నా చేతిలో పెట్టినారు. సో వాళ్ళ స్టాండర్డ్స్ నేను మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి ఈ 2 ఇయర్స్ మేము ఇంతకుముందు సేవా డేస్ ఆల్టర్నేట్ ఇయర్ చేసేవాళ్ళం, ఎవ్రీ అదర్ ఇయర్ చేసేవాళ్ళము. కాకపోతే లాస్ట్ ఇయర్ నుండి ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ బెస్ట్ నచ్చింది ఏంటంటే ఒకరికి ఏదన్నా సేవ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఆనందమే మాకు ఆనందం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే మా వంతు కొద్దిగా సహాయం చేయొచ్చు. ఎందుకంటే మేము ఎలాగో ఎప్పుడు రాలేము, ఉండలేము. బట్ ఇయర్కి ఒక కొద్దిగా చేసినా కూడా ఇండైరెక్ట్గా ఎంతో చేస్తుంటాం, అది బయటికి కూడా చెప్పుకోము. బట్ ఈ సేవా డేస్ అనేది ఇప్పుడు December 8th to 25th, 8th ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కొడంగల్, మహబూబ్నగర్ వరకు ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, అండ్ స్కూల్స్ రీమోడల్ కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. బ్లాంకెట్స్, టెంపుల్స్, బ్లాంకెట్ అన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో. 25th రోజు శిల్ప కళా వేదిక, దాంట్లో అందరినీ నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తున్నాను. రండి, 10th యానివర్సరీ ఇది చాలా బాగుంటుంది, మార్నింగ్ నుండి నైట్ వరకు. అండ్ ముఖ్య అతిథులు అందరూ వస్తారు. మంచి మాకు 10th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక అది. సో ఇక్కడ దాంట్లో ఎన్నో ఫోక్ సింగింగ్ కానీ, ఫోక్ సింగింగ్ ఆయన ముందుకు వస్తుంటాడు. ఫోక్ సింగింగ్ కాంపిటీషన్స్ అలాంటివి పెడదామని. ఎందుకంటే దాంతోపాటు సింగర్స్ ఎంతో మంది ఉన్నారు, ఎంతో రిమోట్ ప్లేసెస్లో ఉన్నారు. సో వాళ్ళ టాలెంట్ని బయటికి తేవడం, వాళ్ళతో పాటు స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మ్యూజిషియన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ఇంత టాలెంట్ని కింద ఎక్కడో మనకు కనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో వాళ్ళని పైకి తీసుకొచ్చి ఫైనల్ ద బెస్ట్ టీమ్ని యూఎస్కి తీసుకుపోదామని ఒక కోరిక అందరికీ చూపించాలని. సో ఇక్కడ మెయిన్ ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే మాకు ఇక్కడ ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు. మేము పిల్లలందరం అక్కడ ఉన్నాము, కాకపోతే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. మాకు వీళ్ళు ఏ కాల్ అయినా వాళ్ళకు ఏ అవసరం వచ్చినా కూడా అక్కడ పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ చాలా ఇమిగ్రేషన్ ఇష్యూస్ కానీ చాలా జరుగుతున్నాయి. కాకపోతే పేరెంట్స్ ఇక్కడ ఏం చేయాలో తెలియదు, రావాలంటే ఒక 24 గంటలు. సో దానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్ మాతో పాటు ఉన్న మిగతా ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు ఒక కమ్యూనిటీ సర్వీసెస్ టీమే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే దానికి చాలా కాల్స్ వస్తుంటాయి, ఒక ఎవ్రీడే ఒక 10 కాళ్ళని వస్తాయి. మా ఓన్కి ఇదైందో, జాబ్ పోయిందో, లేకపోతే ఇంకేదో బిజినెస్ ఏదో ఒక ఇమిగ్రేషన్ ఇష్యూస్ చాలా ఉంటుంటాయి. సో దానికి మేము నిలబడి హెల్ప్ చేయాలన్న ఒకటి మాకు వచ్చి ఇక్కడ పాలిటిక్స్లో నిలబడాలన్న కోరిక లేదు. ఇక్కడ ఓన్లీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి. మాకు అక్కడ యూఎస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. సో ఈ ప్లాట్ఫామ్ వాడుకొని ఇక్కడ పేరెంట్స్ కానీ ప్రశాంతంగా ఉండాలి, అక్కడ పిల్లలు కానీ మా పేరెంట్స్ ఇక్కడ మంచిగా ఉన్నారన్న ఒక మంచి ఉద్దేశంతో చేసింది. అండ్ ఇక్కడ ఉన్న కళని అక్కడ తీసుకుపోవడం. సో మేము అన్ని చాలా కల్చర్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అక్కడ. సో ఇక్కడ ఉన్న కళని నెక్స్ట్ జనరేషన్ తెలంగాణ కల్చర్ని మనము నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలని ఒక స్వార్థంతోనే ఈ ఆర్గనైజేషన్స్లో బతుకమ్మ కానీ బోనాలు కానీ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము, వాళ్ళు ఎవరు మర్చిపోవద్దని. సో ఇక్కడి నుంచి వచ్చిన పేరెంట్స్ కూడా చాలా చెప్తుంటారు, అబ్బా చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు, చాలా ఇంతమంది మొన్న బోనాలు చేస్తే ఒక 2000 మంది వచ్చారు. 2000 మెంబర్స్ కూడా పేరెంట్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము బోనాలు మిస్ అవుతాం అనుకున్నాము, బతుకమ్మ మిస్ అవుతాం అనుకున్నాము, ఒక్కటి కూడా మిస్ అవుతలేము, చాలా బాగా చేస్తున్నారని. సో వాళ్ళ బ్లెస్సింగ్సే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంటుంది, ఎంతో చేయగలుగుతామన్న నమ్మకము ఉంది. సో మీరు ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ December 8th to 25th ప్రతి జిల్లాకి వెళ్తుంటాము, అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. సో ఇక్కడ నాకు ఒక సంతోషకరకం అయింది ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో మా ఊరి దగ్గర నుంచి స్టార్ట్ చేసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను ఎప్పుడైనా ఎక్కడో ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తామనుకున్నాను, కానీ ఇక్కడ స్టార్ట్ చేయించిన చందు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి నిలబడి ఇక్కడ స్టార్ట్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అన్న మల్లిపతి సుధీర్ అన్న వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ యాదేశ్ అన్న గారు, మన వజ్రేష్ అన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గోవర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ. అండ్ అమర్ సింగ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన మా అందరికీ, మా మామలు, మా అందరూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పుకోవాలి, నాకు ఎప్పుడైనా ఎక్కడైనా సహాయం చేస్తాడంటే మా ఫ్రెండ్, ఇంజనీరింగ్ ఫ్రెండ్ మధుకర్ అని. ఎప్పుడు ఇక్కడే కాదు అమెరికాలో కూడా నాకు వచ్చిన ప్రతి కష్టంలో ఉన్నాడు, నాతో పాటు ప్రతి సుఖంలో ఉన్నాడు. సో నాతో పాటు నేను ఉన్న రోజులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి మధుకర్ ఎక్కడున్నావో నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్. సో చాలా ఎంతో ఒక ధైర్యమే కాదు, ఫైనాన్షియల్లీ కూడా ఎన్నో అవసరాలు ఉంటుంటాయి. ఎవరికో ఎక్కడనో సహాయం చేయడానికి ఎవరు వచ్చి అడుగుతుంటారు. సో అన్కండిషనల్గా ₹1,00,000 ఎవరికో కావాలంటే ఎందుకు ఏమిటి ఈ రోజు వరకు అడగకుండా లక్షలలో ఎన్నో ఇచ్చిన మనిషి మధుకర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో పాటు ఉన్నందుకు. అండ్ నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను యోయో టీవీకి సిఇఓని. సో యోయో టీవీ నాతో పాటు ఉండి మా స్టాఫ్కి అందరికీ నేను, మా ఫౌండర్ మల్లారెడ్డి, ఎప్పుడైనా నేను ఎక్కడైనా ఎవరితోనైనా నాకు పని ఉంది అంటే ఎందుకు ఏమిటి అడగండి. ఇంకొకటి మల్లారెడ్డి, నాకు ఈ టీటీఏ ఆర్గనైజేషన్కి మా పైల మల్లన్న ఎంత సపోర్ట్ ఉంటాడో యోయో టీవీకి ఫౌండర్ మల్లారెడ్డి, ఇద్దరు మల్లారెడ్డిలు నాకు ఎప్పుడు సపోర్ట్ ఉండి ఏది కావాలంటే అది చేస్తూ ఉంటారు. అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ గురించి నేను ఒకసారి చెప్పాలి. విజయపాల్ రెడ్డి గారు అడ్వైజరీ కౌన్సిల్లో 4 ఉన్నారు. విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, భరత్ గారు అండ్ శ్రీ అను గారు. సో మా ఈ అడ్వైజరీ కౌన్సిల్ ఎప్పుడు నాకన్నా ఎక్కువ పనిచేసేది వాళ్ళే. పనిచేసి మేము ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలని ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంటారు, గైడ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టాండింగ్ కమిటీ, ఆర్వీపీస్ అండ్ వాలంటీర్స్ అందరికీ ఈ వేదిక నుండి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.